మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఈ ఆదివారం మీరు ఏం స్పెషల్ చేసుకున్నారు? ప్రతిరోజు కూడా నేను ఏం కూర చెయ్యాలి అని ఆలోచిస్తా. ఏది కూరగాయలతో కూర చేయటం అయితే అది కూడా మా వారితో చెప్తుంటా, కూరగాయలు తేండి అని. చెప్పంగా వారు ఎప్పుడుకో తెస్తారు, ఆ కూర ఎప్పుడుకో చేస్తాను. కానీ ఆదివారం మాత్రం అసలు మెదడుకి ఆలోచించే పని చెప్పే పని లేదండి. ఆదివారం చెప్పే పని లేకుండా వచ్చేస్తుంది. చికెనో మటనో చేపలో ఏదో ఒకటి. ఆదివారం ఇదిదే అండి అదిదే అండి అసలు చెప్పను, ఏం చెయ్యాలబ్బా అని నేను ఆలోచించను. వారే ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తారు, చేస్తారు. చేపలు తెచ్చారు కదా, చేపల కూర చేస్తున్నాం. మా వారికి ఇష్టమైందంటే నాన్ వెజ్ ఇష్టం, అందులో చేపలు ఇంకా ఇష్టం. వారికి ఇష్టం కదా అని ఇష్టంగా చేసి పెడతాను. ఒక ఐడియా జీవితాన్నే మార్చేసిద్ది అన్నట్టు ఒక సినిమా నా చేపల కూర రుచినే మార్చేసి. ఓ బేబీ సినిమాలో లక్ష్మి గారు కోడలతో అంటారు, చేపల కూరలో మసాలాతో పాటు కాసింత జీలకర్ర వేసి నూరేస్తే కమ్మగా ఉంటుందని. అప్పటి నుంచి పచ్చి మసాలాతో పాటు జీలకర్ర కూడా వేసి పేస్ట్ పట్టేస్తున్నాను. నిజంగానే టేస్ట్ బాగుంటుంది. అన్ని కూరలలో అలానే వేస్తున్నాను, అంటే నాన్ వెజ్లో. ఇక ఈ వీడియో ఎప్పుడో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసానండి. లియో గడి తోకకు చూడండి, పువ్వులాగా విచ్చుకుంది, భలే అందంగా ఉంది. వీడిని చూసి మీరు మురిసిపోతారు కదా, అందుకే వీడియో తీశాను.